తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం కమలం పువ్వు పార్టీ గెలవాలన్నట. మొన్నటి సర్పంచ్ ఎన్నికలనే పబ్లిక్ ఎవ్వరు కూడా పువ్వు పార్టీని దేకకుంటే కమలయ్యలకు సాగు తప్పి కనులోట పోయినంత పని అయిందని కొందరు అనుకుంటుంటే అట్టెవలన్నారే బాలన్న అంటారా. ఇగో మీరే చూడుండ్రి అయ్యా, మంచిగా నుండి అయ్యా. కమలయ్యకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మీ భాగవతం మొదలు పెట్టుండ్రి. ఈసారి ఈ మున్సిపాలిటీస్ కార్పొరేషన్ 100% గెలవాలి. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రపతి ఏమన్నా ఇన్నరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే బండి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. తమిళనాడు, బెంగాల్, యూపీ ఎలక్షన్ తర్వాత కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దృష్టి పట్టేది కేవలం తెలంగాణ. అయ్యా బండి గారు, ఓ దిక్కు రాష్ట్రంలో పువ్వు పార్టీ పునాదిలున్న ఏర్ల కాడికి వెళ్ళి ఎండిపోతున్నది. లోటస్ గుర్తు దినానికింత లోకంలో లేకుండా అయ్యే కాడికి వస్తుంది. 8 మంది ఎంపీలున్నా ఎలుగబెడుతున్నది ఏం లేదని పబ్లిక్ అంటుంటే ఇప్పుడు మీ సెంట్రల్ సర్కారు పువ్వు పెద్దలు వచ్చి ఎగురు పెట్టిస్తే పువ్వు పరిమళిస్తుందని ఎట్లా అనుకుంటుర్రు? రాములవారి అడుగుజాడల్లా నడుస్తున్నామని చెప్పుకునే మీ కమలయ్యలు మొట్టమొదలు చేయవలసిన పని ఒక్కటి ఉన్నది. అది ఏందంటే బీజేపీ పార్టీలున్న మీ పువ్వు పార్టీ లీడర్లకు కొందరికి మీకే పడకుండా ఉన్నదట. ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టే ఉంటుండ్రట. ఒకరు కాలుకు వెట్ట చూస్తుంటే ఇంకొకరు మెడకు వెట్ట చూసినట్టు, మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టు ఒకరికొకలకు పొంచన లేకుండా ఒకరికొకలకు పొసుగకుండా మాట్లాడుతున్నారట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే మీ కమలం పువ్వు పార్టీల కయ్యాలు బంధు పెట్టుకొని అందరూ ఒక్క మాట మీద ఉంటేనే మీకేమన్నా కలిసి వచ్చేటట్టు ఉంది. లేకుంటే తెలంగాణలో పువ్వు పురాగా వాడిపోవుడు గ్యారెంటీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.